సో, ఈ యొక్క సిపి గేట్ రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఇక్కడ డీటెయిల్‌గా తెలుసుకుందాం. అండ్ దానికి సంబంధించి ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కూడా నేను మీకు అందిస్తాను. సో, ఇక్కడ మనకు సిపి గేట్‌కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్స్ అనేది వన్స్ మన అఫీషియల్ వెబ్‌సైట్‌లో పెట్టిన తర్వాత మనం మన యొక్క హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించి ఏంటి అంటే దాంట్లో ఏ రోజులో ఎగ్జామ్ ఉంటుంది, ఏ టైంకి ఎగ్జామ్ ఉంటుంది, అండ్ ఏ సెంటర్‌లో ఎగ్జామ్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో, ఆ యొక్క షెడ్యూల్‌ని బేస్డ్ చేసుకొని మీరు ఆ యొక్క సెంటర్‌ని విజిట్ చేయాల్సి ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఆ రోజైతే. సో, విజిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక సెంటర్ అయితే అలాట్ చేస్తారు. సో, మనకు సంబంధించిన ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసుకోవడం, బయోమెట్రిక్ స్కాన్ చేయడం, ఇది మొత్తం స్కాన్ చేసుకున్న తర్వాత మీకు ఒక సిస్టమ్‌ని అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో, సిస్టమ్‌ని అలాట్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మనకు సంబంధించిన ప్లాట్‌ఫార్మ్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది. దట్ ఈస్ ఈ యొక్క సిపి గేట్‌కి సంబంధించిన స్క్రీన్ మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. అక్కడ మీకు ఇంకేం డిస్‌ప్లే అవ్వదు. సో, మీకు ఒక మౌస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ ముందు ఒక మానిటర్ అయితే ఉంటుంది. సో, మనకి స్క్రీన్ కనిపిస్తున్న విధంగానే మీకు మానిటర్ అయితే ఉంటుంది. జస్ట్ మీరొచ్చేసి ఏందంటే అక్కడ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు అంతకంటే ముందు నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క మౌక్ టెస్ట్ అనేది మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే సో, మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఈజీగా అయితే అవుతుంది. సో, ఈ యొక్క మౌక్ టెస్ట్ రాయడం కోసం నేను అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. ఆ లింక్‌ని ఉపయోగించుకొని మీరు మౌక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో, మీరు ఇన్ కేస్ మొబైల్ ద్వారా అటెంప్ట్ చేయాలి అనుకుంటే సో, మీ మొబైల్‌లో డెస్క్‌టాప్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్టయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్‌గా అయితే డిస్‌ప్లే అవుతుంది. సో, మీరు అఫీషియల్ వెబ్‌సైట్ విజిట్ చేసినట్టయితే ఈ విధంగా మనకు మౌక్ టెస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ మౌక్ టెస్ట్ 1 అని, మౌక్ టెస్ట్ 2 అని ఉంటుంది. జస్ట్ మీరు ప్రాక్టీస్ కోసం ఏదైనా క్లిక్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం మౌక్ టెస్ట్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ టాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో, నెక్స్ట్ టాబ్ అనేది మనకి ఈ విధంగానే ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో, ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే డిస్‌ప్లే అవుతుంది. మనకు రైట్ సైడ్ కార్నర్‌లో చూసినట్టయితే క్యాండిడేట్ నేమ్ అనేది. సో, మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసేటప్పుడు మీరు ఎవరైతే రాసారో వారి యొక్క పేరు అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మౌక్ టెస్ట్‌కి సంబంధించి మౌక్ ఎగ్జామ్ అని ఉంది కదా! ఇక్కడ మీ యొక్క సబ్జెక్ట్ నేమ్ అనేది ఉంటుంది. అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంకామ్ అప్లై చేస్తే కామర్స్ అని, సో, ఎంఎస్సీకి అప్లై చేస్తే ఎంఎస్సీలో మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ నేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో అయితే డిస్‌ప్లే అవుతుంది. సో, ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటోతో పాటు మీరు ఆ రోజు ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళొక ఫోటో అయితే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. మీ యొక్క పర్టిక్యులర్ ఇమేజ్ అనేది. ఆ 2 ఇమేజెస్ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. ఒకటి హాల్ టికెట్ ప్రకారం, ఒకటి మీ యొక్క లైవ్ ఫోటో అనేది డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిస్టమ్ నంబర్ అనేది ఉంటుంది. అంటే మీకు సిస్టమ్ అలాట్ చేస్తారు. మీరు ఏ సిస్టమ్ కాడ కూర్చోవాలి అనేది కూడా వాళ్ళే మనకు చెప్తారు. యాస్ పర్ మీ యొక్క రూల్స్ ప్రకారం. అది కంప్లీట్ అయిన తర్వాత సో, మనకి ఈ విధంగా మనకు ఒక లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో, లాగిన్ ఆప్షన్‌లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ బై డిఫాల్ట్‌గా డిస్‌ప్లే అవుతుందన్నమాట. సో, ఇక్కడ మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక 20 మినిట్స్, 30 మినిట్స్ అనగానే వాళ్ళు మనకు పాస్వర్డ్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అక్కడ సిపి గేట్‌కి సంబంధించి ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వారు మనకి అనౌన్స్ చేస్తారు. సో, ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నంబర్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు చెప్పిన పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. మాక్సిమం పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గాని, సో, లేదా క్యాండిడేట్ సంబంధించిన అప్లికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఉంటుంది. వాళ్ళు మనకి అనౌన్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం వీటికి టైప్ చేయడం కోసం కీబోర్డ్ అనేది ఇవ్వరు మనకు. జస్ట్ మౌస్ ఉంటుంది. అండ్ సేమ్ టైమ్ ఏంటంటే మీకు మానిటర్ కనిపిస్తుంది. సో, ఒకవేళ మీరు మౌస్ ద్వారా టైప్ చేయాలంటే ఈ విధంగా మనకు ఇక్కడ కీబోర్డ్ అనేది ఉంటుంది. ఇన్‌పుట్ కీబోర్డ్ అనేది. దీనిపైన కూడా మీరు పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ మనకు మౌక్ ప్రాక్టీస్ కాబట్టి ఇక్కడ మనకు యూజర్ ఐడీ పాస్వర్డ్ ఉండదు. బట్ మీరు ఎంట్రన్స్ టెస్ట్‌కి వెళ్ళిన తర్వాత యూజర్ ఐడీ పాస్వర్డ్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. మీ యొక్క యూజర్ ఐడీ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసి. సో, మనకు టైం అనేది పడడం జరుగుతుంది అక్కడ. సో, మీకు ఎంత డ్యూరేషన్ ఉందనేది ఇంకా చూపిస్తుంది మనకు అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సంబంధించి. సో, ఆ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత డిఫాల్ట్‌గా మనకు ఎగ్జామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో, నార్మల్‌గా మనము 30 మినిట్స్ బిఫోరే మనకు సిస్టమ్ అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా 30 మినిట్స్ వెయిట్ చేయమని చెప్తుంది. 20 మినిట్స్ వెయిట్ చేయమని చెప్తుంది. మనకు టైమింగ్ అయితే కౌంట్ చేస్తారు. సో, ఆ తర్వాత మనకి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. కొంచెం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అనేది. సో, మనకు ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ విధంగా మనకు కలర్ ఐకాన్స్ అయితే డిస్‌ప్లే అవుతాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్టీ కలర్ ఏదైతే ఉందో సో, ఇలా 1, 2, 3 మనకు టోటల్‌గా 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, 100 క్వెషన్స్‌కి వచ్చేసి మనకు 180 మినిట్స్ అయితే టైమ్ ఇస్తారు. ఈ యొక్క 100 క్వెషన్స్‌కి 180 మినిట్స్ అనేది టైమ్ ఇస్తారు. ఎంట్రన్స్ టెస్ట్‌లో మీరు బీసీ అయినా, ఓసీ అయినా సో, అయినట్లయితే మీకు 25% మార్క్స్ రావాలి. అంటే ఎంట్రన్స్ టెస్ట్‌లో 25 మార్క్స్ వచ్చినట్టయితే మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్‌లో క్వాలిఫైడ్ అన్నట్టు. ఎస్సీ, ఎస్టీ అయినట్టయితే ఎటువంటి మార్క్స్ ఉండవు. మీకు 0 మార్క్స్ వచ్చినా కూడా క్వాలిఫైడ్ అన్నమాట. సో, ఇట్లా మనకు టోటల్‌గా 100 క్వెషన్స్ అనేది మనం ఓపెన్ చేయగానే మనకు డిఫాల్ట్‌గా డిస్‌ప్లే అవుతాయి. సో, ఈ కలర్‌లో డిస్‌ప్లే అయ్యేది ఏదైతే ఉంటుందో మీరు ఆ క్వెషన్ ఇప్పటివరకు విజిట్ చేయలేదు, దాన్ని చూడలేదు అని అర్థం. వన్స్ మీరు విజిట్ చేసినట్టయితే క్వెషన్ జస్ట్ స్క్రీన్ పైన మనకు డిస్‌ప్లే అయినట్టయితే ఈ విధంగా మనకు ఏదైతే పర్టిక్యులర్‌గా మనం విజిట్ చేసిన క్వెషన్ ఉంటుందో అది మనకు రెడ్ కలర్ రావడం జరుగుతుంది. అలా మీరు విజిట్ చేసి ఆన్సర్ చేయకపోతే ఎన్నైతే విజిట్ చేసి ఆన్సర్ చేయరో అది మనకు రెడ్ కలర్‌లో చూపిస్తుంది. రెడ్ కలర్‌లో ఉంది అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు సో, అది మీరు ఆన్సర్ చేయలేదు అని పర్టిక్యులర్‌గా రెడ్ కలర్ ఉన్న దాని పైన క్లిక్ చేసి మనం మళ్ళీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. సో, గ్రీన్ కలర్ వచ్చేసి ఏందంటే ఫస్ట్ వైట్ కలర్ అంటే మీరు అసలు ఆ క్వెషన్‌నే విజిట్ చేయలేదు. రెడ్ కలర్ అంటే విజిట్ చేశారు గానీ ఆన్సర్ చేయలేదు. గ్రీన్ కలర్ వచ్చేసి ఏందంటే సో, విజిట్ చేశారు అండ్ మీరు ఆన్సర్ కూడా చేయడం జరిగింది ఆ పర్టిక్యులర్ క్వెషన్‌కి అని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో పర్పుల్ కలర్‌లో ఉన్నది సో, మనకు డౌట్ ఉంటుంది. సో, ఈ క్వెషన్‌ని మనం ఆబ్జెక్షన్ కోసం పెట్టుకోవడం, ఈ క్వెషన్‌ని మళ్ళీ విజిట్ చేయాలి, రీవిజిట్ చేసి ఆన్సర్ చేయాలి అనడం మార్క్ రివ్యూ కోసం మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోవడం కోసం మీరు ఈ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఎస్పెషల్లీ మనం అబ్జర్వ్ చేయాల్సింది సో, వైట్ కలర్‌లో ఉంటే చూడలేదు అని ఇప్పటివరకు, రెడ్ కలర్‌లో ఉంటే చూసాం గానీ ఆన్సర్ చేయలేదు అని, గ్రీన్ కలర్‌లో ఉంటే ఆన్సర్ చేశాము అని అయితే అర్థమవుతుంది. సో, ఇక్కడ ఏదైతే పర్పుల్ కలర్ ఉంటుందో దీనికొచ్చేసి మనకి
సో మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వెషన్ 2 అనేది డౌట్ ఉంది. మీకు సెకండ్ ఆప్షన్ అనిపిస్తుంది, థర్డ్ ఆప్షన్ అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు దాన్ని రివ్యూ పెట్టుకోవచ్చు. రివ్యూ పెట్టుకున్నట్టయితే మళ్ళీ మనకు టైం ఉన్నట్టయితే బ్యాక్ వచ్చేసి రివెరిఫికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఆ తర్వాత మనకు మౌస్ ఇస్తారు. సో మౌస్ పాయింట్ ద్వారా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఈ లైన్ అనేది మీరు ఇలా డౌన్‌కి డ్రాగ్ చేయాలి. సో డౌన్‌కి డ్రాగ్ చేసినట్టయితే మీకు సంబంధించిన క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనైతే ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మీకు ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి చాలా టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా అదర్ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. మీరు లాంగ్వేజ్ చూజ్ చేసుకోమని అయితే చెప్తుంది. సో మనకి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్‌లో సో మనకు తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో టూ మీడియమ్స్‌లో అయితే క్వెషన్ పేపర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలా మీకు క్వెషన్ పేపర్ తెలుగులో కావాలనుకుంటే తెలుగు లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ అయితే చూజ్ చేసుకోవాలి. మీరు ఏదైతే చూజ్ చేసుకుంటారో బై డిఫాల్ట్‌గా ఆ క్వెషన్ పేపర్ అనేది నెక్స్ట్ మీరు చూజ్ చేసుకున్న లాంగ్వేజ్‌ని బట్టి డిస్‌ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు మౌక్ టెస్ట్‌లో లాంగ్వేజ్ చూజ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు. సో ఇక్కడైతే మనకు ఆప్షన్ ఇస్తారు లాంగ్వేజ్ చూజ్ చేసుకోవడానికి. సో ఆ తర్వాత ఇక్కడ మనకు డిక్లరేషన్ బాక్స్‌లో టిక్ మార్క్ చేసుకొని ఐయామ్ రెడీ టు బిగిన్ ఎగ్జామ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు మౌస్ ద్వారా ఐయామ్ రెడీ టు బిగిన్ ఎగ్జామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్‌లో మీకు క్వెషన్ అనేది డిస్‌ప్లే అవుతుంది. డైరెక్ట్‌గా మీకు ఒక క్వెషన్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఈ యొక్క సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాస్తున్నారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన క్వెషన్ అయితే మనకు డిస్‌ప్లే అవుతుంది. అండ్ వన్స్ మనం క్వెషన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా మనకు మౌక్ టెస్ట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత దట్ ఈస్ మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా ప్రివ్యూ అయితే డిస్‌ప్లే అవుతుంది. మీరు చూస్తున్న విధంగా. సో ఇలా మనకు వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన క్వెషన్స్ డిస్‌ప్లే అవుతాయి. సో ఇక్కడ మనకు సీజన్ అయితే ఇవ్వడం జరిగింది. సీజనల్, సీజనింగ్, సీజనబుల్, సీజన్డ్ ఇలా 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్‌కి ఇచ్చారు క్వెషన్. మీరు ఏ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాస్తున్నారో ఆ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్వెషన్‌కి ఆన్సర్ మీరు ఫస్ట్ వన్ అనుకున్నట్లయితే సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌లో క్లిక్ చేయాలి మౌస్ ద్వారా. సో మనకు ఆన్‌లైన్ టెస్ట్‌లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే సో ఈ ఆప్షన్స్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు సీజన్ అనే దానికి సీజనల్ అని ఆన్సర్ ఇచ్చారు. బట్ మీరు ఒక 5, 6 క్వెషన్స్ చేసిన తర్వాత ఇది మీకు రాంగ్ అని తెలిసిందనుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ ఆప్షన్ మార్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాను. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే ఈ విధంగా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అనుకున్నట్టయితే ఫోర్త్ ఆప్షన్‌కి, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటే థర్డ్ ఆప్షన్‌కి అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు మౌస్ పాయింట్ ద్వారానే ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఒక క్వెషన్ ఇస్తారు. దానికి 4 ఆప్షన్స్ ఇస్తారు. దాంట్లో ఏదైతే కరెక్ట్ ఉంటుందో ఆ ఆప్షన్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. మీ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌ల మీరు ఎంఏ అయితే ఎంఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. ఎంకామ్ అయితే ఎంకామ్ సంబంధించి, అదేవిధంగా ఎంఎస్సీ అయితే ఎంఎస్సీకి సంబంధించిన టాపిక్ నుంచి క్వెషన్స్ అనేవి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ మీ యొక్క సిలబస్ కాపీ బట్టి. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వెషన్ మనం ఆన్సర్ చేసాము. ఆన్సర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ క్వెషన్ అనేది డిస్‌ప్లే కావడం జరుగుతుంది. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ క్వెషన్ అయితే డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ సెకండ్ క్వెషన్ వచ్చేసి మనకు అఫెక్షన్ అయితే ఇచ్చారు. ఎఫెక్టివ్, ఎఫెక్షనేట్, సో ఎఫెక్షనింగ్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఈ క్వెషన్స్‌కి మనం ఏదైతే కరెక్ట్ ఆప్షన్ అనుకుంటామో ఆ రిలవెంట్ ఆప్షన్ అనేది చూడాలి. ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం జస్ట్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం కోసం ఆప్షన్స్ ఇచ్చారు. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనుకోండి. ఫస్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినట్టయితే సో నేను స్టార్టింగ్‌లో మీకు కలర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఏదైతే థర్డ్ వన్ గాని, ఫోర్త్ వన్ గాని, ఫిఫ్త్ వన్ గాని, సిక్స్త్ వన్ గాని, సెవెంత్ వన్ గాని మనం విజిట్ చేయలేదు కాబట్టి సో మనకు బ్లాంక్ కలర్‌లో ఉన్నాయి. సో అలా ఎటువంటి కలర్ అనేది మనకు విజిట్ చేయలేదు. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే తెలుస్తది. నాట్ విజిట్ అని అయితే ఉంది మనకిప్పుడు. అండ్ ఒకవేళ రెడ్ పైన క్లిక్ చేసాం గానీ నాట్ ఆన్సర్డ్ ఉంది. అంటే సెకండ్ వన్‌కి మనం ఆన్సర్ చేసాం గానీ సేవ్ చేయలేదు. సేవ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. బట్ ఫస్ట్ వన్ మాత్రం మనకి ఏంటి గ్రీన్ కలర్‌లో ఉంది. ఆన్సర్డ్ అని ఉంది. సో ఇలా గ్రీన్ కలర్‌లో ఎన్ని ఉంటే అన్నిటికి మీరు ఆన్సర్ చేసినట్టు అండ్ మీరు ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారు ఇంకా రిమైనింగ్ ఎంత టైం ఉందనేది కూడా చూపిస్తుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేసాము అండ్ 98 క్వెషన్స్ అనేవి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేయలేదు. ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేసాము. ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేయలేదు. ఇంకా 98 వచ్చేసి పెండింగ్‌లో ఉన్నాయి. టోటల్ 100 క్వెషన్స్. టైమ్ డ్యూరేషన్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మనకు టోటల్‌గా 180 మినిట్స్. బట్ ఇప్పుడు వచ్చేసి ఏంది 170 మినిట్స్ అయింది. అంటే ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తారు కానీ అది 5 మినిట్స్ ఎగిరిపోయింది అనమాట. సో ఇలా మీరు ఇంకా ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేయాలి, మీకు ఎంత టైం ఉందనేది కూడా ఇక్కడ మనకు టైం అనేది స్ట్రీమ్ కావడం జరుగుతుంది. డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల మీ సిస్టమ్ క్లోజ్ అయినా లేదా మళ్ళీ మీ సిస్టమ్ పవర్ ఆఫ్ అయినా కూడా మీ టైం మీకు అలాగే ఉంటుంది. పవర్ అనేది కన్జ్యూమ్ కాదు. మీ టైం మళ్ళీ మీకు సో సిస్టమ్ ఆగిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే మళ్ళీ రీఆన్ చేస్తారో రీఆన్ చేసినాక కూడా మీరు ఆన్సర్స్ చేసుకోవచ్చు. మీ టైం అనేది వేస్ట్ అవ్వదు. సో ఇక్కడ సెకండ్ ఆన్సర్ పెట్టాను. నేను సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. నేను సెకండ్ ఆప్షన్ కూడా క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పై అయితే క్లిక్ చేశాను. వన్స్ మనం సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఫస్ట్ క్వెషన్ గ్రీన్ కలర్, సెకండ్ క్వెషన్‌కి సంబంధించిన చూస్ ఆప్షన్‌లో కూడా మనకు గ్రీన్ కలర్ అయితే డిస్‌ప్లే అవుతుంది. ఇలా మీరు ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తే అన్ని క్వెషన్స్ మనకి ఏంటి అంటే మీరు ఆన్సర్ చేసినవి గ్రీన్ కలర్‌లో ఉంటాయి. అండ్ ఆన్సర్ చేయకుండా కూడా పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైండ్ ది కరెక్ట్ ఆంటోనియం అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకు ప్రసన్నకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆంటోనియం చూస్ చేసుకోమన్నారు. సో దీని యొక్క రిలవెంట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు క్లిక్ చేయకుండా ఏం చేశారంటే డైరెక్ట్‌గా నెక్స్ట్ ఆప్షన్‌కి వెళ్ళిపోయారు అనుకుందాం. క్లిక్ చేయకుండా డైరెక్ట్‌గా నెక్స్ట్ ఆప్షన్‌కి వెళ్ళిపోయారనుకుందాం. నెక్స్ట్ ఆప్షన్‌కి వెళ్ళిపోయారనుకోండి. ఆ థర్డ్ వన్ మనకు రెడ్ కలర్‌లో ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్త్ వన్‌కి ఆన్సర్ చేయట్లేను. దీనికి ఆన్సర్ నాకు రాదు అనుకుందాం. ఇలా క్లిక్ చేసి నేను వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది మనకంటే సో పర్టిక్యులర్‌గా ఫోర్త్ వన్ ఏదైతే ఉంటుందో మనం వదిలేసి వచ్చింది. మనం ఇప్పుడు ప్రెజెంట్ ఫిఫ్త్ వన్ క్వెషన్ చూస్తున్నాం ఇక్కడ స్క్రీన్ పైన. ఫోర్త్ క్వెషన్‌కి మనం
ఆన్సర్ చేయలేక రెడ్ కలర్లో ఉంటుంది. సో ఇలా రెడ్ కలర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే వాటికి ఆన్సర్ చేయాలన్నమాట. మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో కనీసం మీకు ఆన్సర్ తెలియకపోతే గెస్ట్ చేయడానికైనా సో మీకు గెస్ట్ మోడ్లో అయినా ట్రై చేసి దానికి ఆన్సర్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు 174 మినిట్స్ ఉందని టైం చూపిస్తుంది. అండ్ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాము, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు, ఇంకా రిమైనింగ్ 95 క్వశ్చన్స్ ఉన్నాయనేది డౌట్. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ మనకు ప్లూరల్ సంబంధించి వర్డ్ అయితే ఇచ్చారు. సో ఉమెన్ అని అయితే ఇచ్చారు, దానికి సంబంధించిన ప్లూరల్ వర్డ్ అనేది చూడమంటున్నారు. సో ఉమెన్ కి సంబంధించి కూడా ఉమెన్స్ అని అయితే మనము సో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు దానికి సంబంధించి. సో ఉమెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఉమెన్ అనే ఆప్షన్ మనం తీసుకున్నట్లయితే సో ఇది క్లియర్ అయిపోద్ది. సో ఇక్కడ మనకు సెకండ్ దాంట్లో 5th క్వశ్చన్కి వచ్చేసి నేను థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చేసాను. కానీ ఇది నాకు డౌట్ ఉంది అనుకుంటే మనం ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేయాలి. వన్స్ మనం మార్క్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేస్తే ఇక్కడ 5th ఆప్షన్ ఉంది కదండి. సో ఈ కలర్ లో రావడం జరుగుతుంది. అంటే మీరు ఆన్సర్ చేసినప్పుడు ఇది మీకు క్లియర్ అనిపిస్తే ఈ విధంగా చేస్తారు. 5th ఆప్షన్ నేను ఏం చేశాను ఒకసారి మీరు క్లియర్ గా చూడండి. సో నేను ఆప్షన్ పెట్టుకున్నాను, నాకు డౌట్ఫుల్ ఆప్షన్ ఏదైతే ఉందో ఉమెన్స్ అనేది కరెక్టా ఉమెన్ అనేది కరెక్టా కాదనేది తర్వాత సంగతి. బట్ నేను ఉమెన్ అనేది కరెక్ట్ అనుకుంటున్నాను కానీ నాకు డౌట్ ఉంది, మళ్ళీ నేను వెరిఫై చేసుకోవాలి, రీవెరిఫై చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఉమెన్ కి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేశాను. వన్స్ ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. నేను 6th క్వశ్చన్కి రావడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి డేస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. డేకి సంబంధించి ఆప్షన్ ఇచ్చారు, డేస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను నేను. సో డేస్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్, అంటే ఈ డే అనే క్వశ్చన్ కి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకోండి. సో అలా క్లిక్ చేశాను. సో ఇప్పుడు మనకు ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, 5th వన్, 6th వన్ కి మనం ఆన్సర్ చేసాము. కానీ ఇక్కడ 4th వన్, 7th వన్ కి ఆన్సర్ చేయలేదు. ఇలా ఆన్సర్ చేయనివన్నీ మనకు రెడ్ కలర్ లో ఉంటాయి. టోటల్ గా మీకు 100 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇలా ఈ యొక్క మార్క్ ద్వారా కర్సర్ అనేది పట్టుకొని మీరు ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు, ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు, ఏ క్వశ్చన్ కి మార్క్ ఫర్ రివ్యూ అనేది పెట్టారు, వీటిని అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇలా వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మనకి ఇంకా టైం కూడా చూసుకుంటుండాలి. మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు టైం కూడా చూసుకుంటాలి. బట్ మీరు టయానికి ప్రియారిటీ ఏమి ఇవ్వకండి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోద్ది. టైం చూసామనుకోండి మనకి కొంచెం టెన్షన్ వస్తుంది, రిమైనింగ్ ఎంత టైం ఉంది, రిమైనింగ్ ఎంత టైం ఉంది అనేది. బట్ టైం కూడా మనకి ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ అనేది. సో మనకు 172 మినిట్స్ ఉన్నాయి, 93 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా ఆన్సర్ చేయాల్సినవి. సో మనం ఆ టైంలో దీన్ని చేయగలుగుతామా లేదా అనేది కూడా చూడాలి. సో దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. టోటల్గా ఇలా మీరు 100 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కంప్లీట్ అయినట్టయితే, సో 100 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడం కంప్లీట్ అయినట్టయితే మనం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాం. వన్స్ మనకు సంబంధించిన టోటల్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినట్టయితే ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. టైం కంప్లీట్ అయితేనే మనకు సబ్మిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో టైం కంటే ముందు మీరు సబ్మిట్ చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో కాబట్టి మనకి ఇచ్చిన 180 మినిట్స్ ఏవైతే ఉంటాయో 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. అండ్ 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు సో ఇక్కడ మనకు ఆన్సర్ విజిట్ చేయకపోతే 9th వన్, 10th వన్, 11th వన్ ఏ కలర్ లో అయితే ఉన్నాయో ఆ కలర్ లో మనకు డిస్ప్లే అవుతుంది. సో మనకు ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అనేది మనం ఆన్సర్ చేసినవి, 4th, 7th అనేవి మనం ఆన్సర్ చేయనివి, 5th వన్ వచ్చేసి మీకు ఆన్సర్ డౌట్ఫుల్ గా ఉంది, దానికి మనం ఆన్సర్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ మనకు మార్క్ ఫర్ రివ్యూ అనేది క్లిక్ చేయడం జరిగింది. ఇలా క్లిక్ చేసినట్టయితే మీరు ఆన్సర్ పెట్టినట్టే, కానీ మీకు వచ్చేసి ఏంటంటే మీకు ఏమైనా క్లారిఫికేషన్ కోసం బ్యాక్ రావచ్చు. అంటే ఇప్పుడు 100 క్వశ్చన్స్ ఉన్నాయండి, 100 క్వశ్చన్స్ లో మీరు ఏదైనా తప్పు పెట్టినట్టయితే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి వెరిఫై చేసుకోవాలంటే కష్టం. కాబట్టి అలా డౌట్ ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ మీకు ఏదైతే ఆన్సర్ అనిపిస్తుందో దాన్ని క్లిక్ చేయాలి. మార్క్ ఫర్ రివ్యూ అనేది క్లిక్ చేసినట్టయితే మీకు రికగ్నైజేషన్ కోసం అది యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు సంబంధించి సిపి గేట్ కావచ్చు, ఎనీ అదర్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనకు కండక్ట్ చేసినప్పుడు మనకు ఒక సిస్టమ్ అనేది అలాట్ చేస్తారు. ఆ సిస్టమ్ ద్వారా మనకు సో మీ యొక్క ప్రొఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. ప్రొఫైల్ డిస్ప్లే అయిన తర్వాత మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారు. చూస్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ ఫోటో అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. అది ఒకసారి వెరిఫై చేసుకుంటారు. నెక్స్ట్ మీకు సంబంధించిన ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా టోటల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫైనల్ సబ్మిట్ చేస్తాము. ఫైనల్ సబ్మిట్ సంబంధించి వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఫైనల్ సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత మనకు అక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వమని అంటారు. ఒకవేళ మీకు ఆ నెట్ సెంటర్ పర్టికులర్గా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ సంబంధించి సర్వీస్ మీకు నచ్చినట్టయితే మీరు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ వాళ్ళ సర్వీస్ని బట్టి సో ఈ విధంగా మనకు సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో నేను ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సో మీకు ఆ సబ్జెక్ట్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా క్వశ్చన్ ఫస్ట్ చదవండి. ప్రతి క్వశ్చన్ చదవాలి. 4 ఆప్షన్స్ ఏంటి అనేది కూడా చదవాలి. సో క్వశ్చన్ చదివి 4 ఆప్షన్స్ చదవాలి. కొంతమంది ఈ టాపిక్ నాకు రాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ అనుకుందాం, లేదా కంప్యూటర్ టాపిక్ నుంచి నాకు రాదు అనుకుందాం. కంప్యూటర్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా చదవరిగా డైరెక్ట్ ఆప్షన్స్ పెట్టేస్తారు. లేదా ఇంగ్లీష్ కొంతమంది వీక్ ఉంటారు, అది చదవరు క్వశ్చన్. సో ఇక్కడ సీజన్ ఉంది కదా, ఇది ఇంగ్లీష్ క్వశ్చన్ నాకు ఆన్సర్ రాదని చెప్పేసి సో ఆప్షన్ క్లిక్ చేస్తారు, ఏదో ఒక ఆప్షన్ ర్యాండమ్ గా క్లిక్ చేస్తారు. సో అలా కాకుండా మీరు ఫస్ట్ క్వశ్చన్ చదవాలి ఓపికగా. క్వశ్చన్ చదివిన తర్వాత సో మీకు ఏం అర్థమైందని దాన్ని బట్టి మీరు ఆప్షన్ పెట్టారనుకోండి, అది మనం కొంచెం రీచ్ అవ్వడానికైనా ఛాన్స్ ఉంటుంది. అది మీకు రాకపోయినా రీచ్ అవ్వడానికైనా ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇచ్చే సజెషన్ అయితే అది, మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోండి. సేమ్ టైం వచ్చేసి ఏంటంటే సో మీరు ప్రతి క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మనకు ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేశారు కాబట్టి మనకు 6th జూలై నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది కలెక్ట్ చేసుకోండి. సో నేను 2018 నుంచి 2023 వరకు ప్రతి సబ్జెక్ట్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేశాను. సేమ్ టైం ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేసాను. మీ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అవి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీరు టైం సెట్ చేసుకోండి. అవసరమైతే 180
30 మినిట్స్‌లో వీటన్నిటికి ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అనేది సో, అలా ఆన్సర్ చేసుకున్నట్టయితే మీరు పక్కా ఈ యొక్క సిపి గేట్‌లో మీరు అనుకున్న కాలేజ్‌లో సీట్ రావడానికైతే ఛాన్స్ ఉంటుంది. సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి అండ్ లేదా అదర్ థింగ్స్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో, మన ఛానెల్‌లో సో మెనీ వీడియోస్ అయితే మేము చేయడం జరిగింది. అండ్ ఫర్దర్‌గా కూడా ఈచ్ టాపిక్ పైన మేము వీడియో అయితే చేస్తాము. అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. సో, ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.